హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నారులకు ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సలహాలు అందించే అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ ప్రక్రియకు వేగం చేకూరుకుంది. ప్రస్తుత సమస్యలు, ఇన్ఛార్జ్ వ్యవస్థలో తలెత్తుతున్న ఇబ్బందులు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేంద్రాల బాధ్యతను సమీపంలోని టీచర్లకు అప్పగించడం వల్ల విద్యార్థుల హాజరు, పౌష్టికాహారం, గర్భిణీల వివరాలు వంటి అంశాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం తలెత్తుతుంది. దీనివల్ల పౌష్టిక ఆహారం పంపిణీలో ఆలస్యం జరుగుతున్నాయి. జిల్లా స్థాయి ఖాళీలు, పూర్తి వివరాలు. అంగన్వాడీ కేంద్రాలు 1209, చిన్నారుల సంఖ్య 45,177, గర్భిణీలు 5,220, బాలింతలు 4,236, ఖాళీ టీచర్ పోస్టులు 83, ఖాళీ ఆయా పోస్టులు 287. త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. గతంలో ఇంటర్ మార్కుల ఆధారంగా నియామకాలు చేసినప్పటికీ ఈసారి రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యాక పోస్టుల భర్తీపై స్పష్టత రానుంది. అంచనాల ప్రకారం నెల రోజుల్లో నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.